నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం రైతు గర్జనతో హోరెత్తింది. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నేడు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల జిల్లా నాయకులు మాట్లాడుతూ జిల్లాలో జొన్న రైతుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రభుత్వం పండించిన పంటలో పావు వంతు కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి అదనపు జొన్నల కొనుగోలుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను పాత ధరలకే సబ్సిడీపై అందించాలని కోరారు. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులైన గోరుకల్లు, అలగనూరు రిజర్వాయర్ల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా సాగు చేసిన పంట ఆధారంగానే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, CCRC ఇవ్వాలని, అన్ని ప్రభుత్వ పథకాలు వారికి వర్తింపచేయాలని నేతలు స్పష్టం చేశారు. మరోవైపు జాతీయ ఉపాధి హామీ పథకంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఫేస్ యాప్ మరియు 2 పూటల మస్టర్ వేసే విధానం వల్ల కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, ఈ పద్ధతిని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో త్రాగునీరు, పనిముట్లు కల్పించాలన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలను తక్షణమే తగ్గించాలని వినతి పత్రంలో కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శులు రామచంద్రుడు, సోమన్న, జిల్లా అధ్యక్షులు భాస్కర్, సుబ్బారెడ్డి, సహాయ కార్యదర్శులు సురేష్, శ్రీనివాసరెడ్డి, కౌలు రైతు సంఘం నేతలు మార్క్, ఏలియా, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నాయక్, సహాయ కార్యదర్శులు డేవిడ్, కరీముల్లా, CATU నాయకులు రత్నమయ్యతో పాటు వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో 54,000 ఎకరాల్లో జొన్న పంట పండించినటువంటి రైతాంగం సుమారు 1,00,000 మెట్రిక్ టన్నులు జొన్నలు పండించుకొని ఈరోజు ప్రభుత్వం కింటా 3,699 రూపాయలకు కొంటుందని చెప్పేసి ఆశపడి ట్రాక్టర్లలో, లారీలలో, బాడిగ వెహికల్లో తీసుకొచ్చుకొని గత 5 రోజుల నుంచి నంద్యాల పట్టణంలో పడిగాపులు వస్తున్నారు. అధికారులు మాత్రం ఒక్కొక్కరు ఒక లెక్కలు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై DM గారు మాకు 28,000 మెట్రిక్ టన్నుల వరకే అనుమతి వచ్చిందని ఒక అధికారి చెప్తున్నారు. ఇంకొక అధికారి మాకు 28,800 మెట్రిక్ టన్నులకు అనుమతి వచ్చిందని చెప్పి ఇంకొక అధికారి చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం అవుతుంది. 1,00,000 మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో పండితే ఈ రైతులకు పావుభావం కూడా కొనకపోతే రైతులు అన్యాయం అవుతారు. ఈ అదనపు కోటా పెంచండి, రైతుల వద్ద ఉన్న మొత్తం జొన్నల్ని కొనుగోలు చేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కలిసి గత 4 రోజుల క్రితం జేసీ గారిని కలిసి రెప్యుటేషన్ ఇచ్చారు. జేసీ గారి అనంతరం మంత్రి గారిని కలిసి అడిగారు. మంత్రి గారు క్లియర్గా పై అధికారులతో ప్లస్ మన జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి 30,000 టన్నుల వరకు కొనుగోలు చేస్తాం, లైన్లో ఉన్నటువంటి ఏ బండ్లకు అన్యాయం కలిగించాం, వాళ్ళందరూ కొంటాము, బండ్లు లోపల పెట్టండి అని చెప్పేసి పెట్టించారు. ఇది 5వ రోజు అవుతుంది. 36 బండ్లు ఇప్పటి వరకు అన్లోడ్ చేయకుండా అధికారులు ఆలస్యం చేస్తున్నారు. ట్రక్ సీట్ లేదనేటువంటి నెపంతో అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి రైతు సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నలని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఆ రకం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వీటితో పాటు ఈ జిల్లాలో కౌలు వ్యవసాయం పైన ఆధారపడి బతికేటువంటి రైతులు సుమారు 2 లక్షల వరకు ఉన్నారు. కానీ ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్తూనే ప్రతి రైతుకు ఖచ్చితంగా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే సొంత యజమాని సంతకంతో సంబంధం, అంటే సంతకం ఉంటేనే మేము కౌలు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్తున్నారు. సొంత యజమాని సంతకం పెట్టకపోవడం వల్ల ఈరోజు కౌలు రైతులకు గుర్తింపు కార్డు రావడం లేదు, ప్రభుత్వ పథకాలు రావడం లేదు, వాళ్ళకిచ్చే అన్నదాత సుఖీభావ డబ్బులు అందడం లేదు, సబ్సిడీ విత్తనాలు రావడం లేదు, సబ్సిడీ ఎరువులు రావడం లేదు. కాబట్టి సీజన్ ప్రారంభంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని సమన్వయంగా ఏర్పడి కౌలు రైతులకందరికీ కూడా ప్రభుత్వం కార్డుతో సంబంధం లేకుండా, గుర్తింపు కార్డుతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపజేయమని చెప్పేసి అడుగుతున్నారు. వీటితో పాటు ఈరోజు
ఉపాధి హామీ పనిచేసుకొని బతికేటువంటి వ్యవసాయ కార్మికులకు ఈరోజు ప్రభుత్వం పెట్టినటువంటి ఫేస్ యాప్ 2 పూటల మాస్టర్ విధానం అనేది చాలా నష్టం కలిగిస్తుంది. ఈ సిస్టాన్ని రద్దు చేసి గతంలో ఉన్నటువంటి సిస్టాన్ని అమలు చేయమని చెప్పేసి వ్యవసాయ కార్మికులు అడుగుతుంటే కలెక్టర్ మేడం గారు ఆ సిస్టమే కరెక్టు, ప్రభుత్వం పెట్టింది బాగుంది, క్షణాల్లో పని అయిపోతుందని చెప్పి అంటున్నారు. కానీ అక్కడ వాస్తవం అయితే క్షణాల్లో కాదు, ఫేస్ యాప్ కోసం గంటల తరబడి పని ప్రదేశాల్లో ఎండలో నిలబడి తాగే నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మరొకసారి ఆలోచించి విధానాన్ని రద్దు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తక్షణం ఈ జిల్లాలో ఆలస్యం చేయకుండా జొన్నల కొనుగోలు కేంద్రాల నుండి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు న్యాయం చేయని పక్షంలో రైతాంగం కడుపు మండి రోడ్డు ఎక్కితే అందుకు కారణం ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లాలో జొన్న పంట అత్యధికంగా 1,00,000 క్వింటాలలో పండింది. అయితే ఈ పంటను కొనుగోలు చేయడంలో రాజకీయ తగదని మేము రైతు సంఘాలుగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే అధికారులకు పంట వేసేటప్పుడే సమగ్ర విచారణ ఉంటుంది. ఏ పొలంలో ఏ పంట వేసిన అవగాహన కూడా ఖచ్చితంగా ఉంటుంది. పంట వచ్చిన తర్వాత కొనుగోలు విషయంలో ఎందుకు ఈ జాప్యం జరుగుతుంది, దీని ముందుగానే ప్రజా సంఘాలుగా మేము హెచ్చరించినాం. గతంలో అనేకసార్లు కలెక్టర్ గారిని కలిసాం, ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపాం. ప్రతి మండల స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు తెరగించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే విధానంతో అనేక పర్యాయాలు కూడా మెమోరాండంలు ఇచ్చాం.